ఓకే 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 చాలా రోజుల తర్వాత మళ్ళీ సమంత గారు సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చారు. అదీ కాకుండా ఓ బేబీ కాంబినేషన్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యింది. డైరెక్టర్ నందిని రెడ్డి గారు అలాగే సమంత గారు ఇప్పుడు మా ఇంటి బంగారం అనే మూవీతో వచ్చారు. సమంత గారు ఈ మూవీలో 2 డిఫరెంట్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఒకటి అత్తారింట్లో బంగారు కోడలు మోడ్ లో, 2 గతం వెంటాడినప్పుడు వైలెన్స్ మోడ్ లో. ఇద్దరు సమంతనే కానీ రోల్స్ వేరు అంతే. స్టోరీ లైన్ ఏంటంటే చిన్నప్పుడే ఆర్ఫన్ అయిన స్వర్ణ ఒక పెద్దింటి అబ్బాయి దిగ్గంతిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటది. కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఏంటి ఈ ఆర్ఫన్ అమ్మాయా అని దిగ్గంతిని దూరం పెట్టేస్తారు. కానీ స్వర్ణ లక్ష్యం ఒకటే, నా వల్ల కుటుంబం విడిపోయింది, వారిని మళ్ళీ కలపాలి అని అత్తారింటికి మళ్ళీ వెళ్తుంది. అక్కడ ఆమె చేసేది ఏంటంటే అందరినీ బంగారంలా చూసి ఆమెను కూడా బంగారం అని అనిపించుకోవడం. కానీ ఆమె గతం ఒక్కసారిగా హల్లో అంటూ వచ్చేస్తుంది. ఆ గతం పేరే కరుణ. ఇంకా దీని తర్వాత ఏం జరిగింది అనేది మనం మూవీలో చూస్తాం. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ లో సమంత గారు అలాగే మంజుషా గారు కాంబినేషన్ లో వచ్చే కామెడీ, రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్, అలాగే సమంత గారి యాక్షన్, అలాగే అత్తారింట్లో కొన్ని సీన్స్ అలా బాగున్నాయి. సమంత గారు కూడా అమాయకంగా నటించిన ఆ రోల్ కూడా బాగుంది. ఇంకెక్కడి వరకు ఫస్ట్ హాఫ్ అంతా బంగారం అనిపించింది. కానీ ఇక్కడే మెయిన్ ట్విస్ట్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి బంగారం కాస్త బంగారం పెయింట్ వేసారనిపించింది. ఓకే. ఆ రేంజ్‌లో ఉందా? ఈ మూవీ చూస్తున్నప్పుడే నాకు చాలా మూవీస్ గుర్తొచ్చాయి. లైక్ భాష, అతడు, స్టైల్. కానీ అవి హీరో వర్షన్, ఇది హీరోయిన్ వర్షన్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రైటింగ్ కూడా వీక్ అయిపోయింది. కరుణ క్యారెక్టర్ కూడా వేస్ట్ అనిపించింది. అతను ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో అది తెలియకుండానే సినిమా క్లోజ్ అయిపోతుంది. ఏదైనా సెకండ్ హాఫ్ లో సేవ్ చేశాయి అనుకుంటే అవి సమంత గారి యాక్షన్ సీన్స్ ఒకటే. యాక్టింగ్ విషయంకి వస్తే యూజువల్లీ హీరో మూవీస్ లో మనం 1 మ్యాన్ షో అంటాం కదా, ఈ మూవీలో సమంత గారు 1 ఉమెన్ షో. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్ని బాగానే చేశారు. మంజుషా గారు కూడా అమాయకంగా ఆ రోల్లో బాగానే చేశారు. గుల్షన్ దేవయ్య అయితే యాక్టింగ్ బాగుంది కానీ క్యారెక్టర్ బోరింగ్. ఇంకా దిగ్గంతి ఉండాల్సినంత ఉన్నాడంతే. సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ పెళ్లి సాంగ్ అండ్ బీజం కూడా కొంచెం ప్లస్ అనే చెప్పాలి. ఇంకా ఫైనల్ వెడ్డిట్ ఏంటంటే మా ఇంటి బంగారం ఫస్ట్ హాఫ్ బంగారం కానీ సెకండ్ హాఫ్ బంగారం కలర్ పెయింట్ వేశారు అంతే. సమంత గారి ఫ్యాన్స్ కి అయితే మస్ట్ వాచ్. ఇంకా మిగతా ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో వెళ్లి చూడొచ్చు కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని వెళ్ళాలి. టోటల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న గ్రేడ్ సి గ్రేడ్. ఇంకా మీరు మూవీ చూసుంటే మీకు మూవీ ఏమనిపించిందో డెఫినెట్ గా కామెంట్స్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. లెట్స్ మీట్ ఇన్ ది అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.